పోటీ అనుకున్న నియోజకవర్గంలోనే ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత పార్టీ నాయకుడే పోటీకి రావడంతో అప్పటిదాకా ఆదమరిచి కునుకు తీస్తున్న ఆయన ఉలిక్కిపడి లేచాడు. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ తన కోటకు కంచె నిర్మించుకునే ప్రయత్నాల్లో పడ్డాడు. అనుకోకుండా వచ్చిన అవకాశాల్ని అనుకూలంగా మార్చుకుంటూ అధినేతనే తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఇంతకీ ఎవరా నేత? ఆయనకి పోటీకొచ్చిన సొంత పార్టీ నేత ఎవరు? ప్రత్యర్థుల అడుగులు ఆయనకెందుకు ప్లస్ గా మారాయి? అవకాశాలు మనకు అవసరం ఉన్నప్పుడు రావు, కానీ అదృష్టం ఉంటే తలుపు తట్టి మరీ వస్తాయి. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ప్రకాష్ రెడ్డి గురించి చెప్పాలంటే ముందుగా రాప్తాడు రాజకీయం గురించి చెప్పాలి. ఇక్కడ పరిటాల కుటుంబానికి మొదటిసారి ఓటమి రుచి చూపించిన నాయకుడే తోపుదుర్తి. మొదటి నుంచి కాంట్రాక్టులు చేసుకుంటూ ఉన్న తోపుదుర్తి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా మారారు. పరిటాల రవీంద్ర మరణం తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆయన సైడ్ అయిపోవడంతో ప్రకాష్ రెడ్డి ఆ ప్లేస్ ని భర్తీ చేశారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు పరిటాల సునీతపై పోటీ చేసి ఓటమి చవి చూశారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పరిటాల కుటుంబంతో తలపడుతూ వచ్చారు. చివరికి 2019 ఎన్నికల్లో అప్పటి జగన్ వేవ్కు తోడు 2 సార్లు ఓడిన సానుభూతితో రాప్తాడులో పరిటాల కుటుంబంపై భారీ విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలోని ఒక సంచలనంగా మారింది ఈ విజయం. 2019 నుంచి 2024 వరకు జరిగిన అనేక పరిణామాలు ప్రకాష్ రెడ్డికి ప్రతికూలంగా మారాయి. పరిటాల కుటుంబంపై గెలిచిన ప్రకాష్ రెడ్డిపై ప్రజల్లో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆయనతో పాటు ఆయన సోదరుల మీద కొన్నాళ్లకే తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ముఖ్యంగా సొంత పార్టీ వారే తోపుదుర్తి సోదరులను వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ ఆక్రమణల ఆరోపణలు, పరిశ్రమల విషయంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రకాష్ రెడ్డి ఏది చేసినా ప్రతికూలంగానే మారుతూ వచ్చింది. దీంతో 2024 ఎన్నికల్లో పరిటాల సునీత చేతిలో ప్రకాష్ రెడ్డి దారుణంగా ఓడిపోవలసి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి భారీ విజయం సాధించడం, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి ఓడిపోవడంతో వైసీపీ స్తబ్దుగా మారింది. దీనికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది కీలక నాయకులపై కేసు నమోదవడం, జైలుకు వెళ్లడంతో ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు అనువుగాని చోట అధికులం అనకూడదన్నట్టు ఉండిపోయారు. రాప్తాడులో దాదాపు 6 నెలల పాటు వీరి ఊసే లేకుండా పోయింది. ఏదో ముఖ్యమైన సందర్భాల్లో తప్ప ప్రకాష్ రెడ్డి కూడా ఇటువైపు తిరిగి చూడలేదు. ఓ విధంగా చెప్పాలంటే రాప్తాడులో ఇక ప్రకాష్ రెడ్డి ఉంటారా లేదా అన్న అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు. ప్రకాష్ రెడ్డి లేని అవకాశాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ 2019 ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా సంచలన విజయం సాధించారు ఈ మాజీ పోలీస్. అయితే న్యూడ్ వీడియో వ్యవహారం తర్వాత ఆయనకు అన్నీ ప్రతికూలంగా మారాయి. వైసీపీ అధిష్టానం కూడా గోరంట్లకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా ఆయన వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే రాప్తాడులో ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు గోరంట్ల మాధవ్. పైగా రాప్తాడు నియోజకవర్గంలో కురుబల జనాభా ఎక్కువగా ఉంది. ఎంపీగా ఆయన విజయానికి కూడా ఈ సామాజిక వర్గ మద్దతు ఓ కారణం. ఇదే సమీకరణాలతో భవిష్యత్తులో రాప్తాడు నుంచి రంగంలోకి దిగాలన్న ఆలోచనతో అడుగులు వేశారు. ఇక మాధవ్ రాప్తాడు పరిణామాలపై స్పందిస్తుండడం, ప్రకాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అధినేత చూపు కూడా మాజీ ఎంపీపై పడినట్లు ప్రచారం సాగింది. రాప్తాడులో అప్పటిదాకా కనిపించని ప్రకాష్ రెడ్డి ఈ పరిణామాలతో అప్రమత్తమై మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు అవకాశాలు కలిసొచ్చాయి. ఇందులో ప్రధానమైనది హాంద్రీనివా లైనింగ్ పనులు. హాంద్రీనివా కాలువకు లైనింగ్తో ఎక్కువగా నష్టం జరిగేది రాప్తాడు నియోజకవర్గానికే. అందుకే ఇదే అంశాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్లారు తోపుదుర్తి. హాంద్రీనివా కాలువ వెడల్పు విషయాన్ని పరిటాల సునీత కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కావడంతో ఆమె ఏమీ చేయలేకపోయారు. దీంతో ప్రకాష్ రెడ్డి కాలువ లైనింగ్ విషయంలో ఇటు ప్రభుత్వాన్ని అటు పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇది కొంతవరకు జనాల్లోకి బలంగానే వెళ్లడం ప్రకాష్ రెడ్డికి మైలేజ్గా మారింది. జిల్లాలో మిగిలిన నాయకుల్ని కదిలించేలా చేసింది. ఇదే సమయంలో
అనంతపురం సమీపంలోని నాగిరెడ్డిపల్లి వద్ద రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి మరణం, కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం వంటి సంఘటనలు ప్రకాష్ రెడ్డికి నెగిటివ్గా మారాయి. కానీ వీటిని ఆయన బలంగా తిప్పికొట్టడమే కాకుండా తనపై అనవసరంగా నిందలు మోపుతున్నారనే అంశాన్ని ఎలివేట్ చేయగలిగారు. ఈ సంఘటనల్లో కూడా ఆయన పరిటాల కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదే సమయంలో వచ్చిన రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రకాష్ రెడ్డికి కలిసొచ్చాయి. వాస్తవంగా రామగిరి ఎంపీపీ విషయంలో టీడీపీకి ఏమాత్రం బలం లేదు. అక్కడ మొత్తం 10 మంది ఎంపీటీసీలుంటే అందులో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే. టీడీపీకి ఒకే సీటు ఉంది. అందులోనూ ఆ మండల పరిషత్ మహిళలకు రిజర్వ్ కావడంతో వైసీపీ తప్ప వేరేవారు ఎంపీపీ అయ్యే అవకాశమే లేదు. కానీ అలాంటి చోట టీడీపీ గెలవాలని చూడడం ప్రకాష్ రెడ్డికో విధంగా ప్లస్ అయిందని చెప్పాలి. తమ ఎంపీటీసీలకు విప్పిచ్చే క్రమంలో రామగిరి ఎంపీడీఓ కార్యాలయం దగ్గర వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాతి రోజు ఎంపీటీసీలకు బైండ్ ఓవర్ చేసేందుకు పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో ప్రకాష్ రెడ్డి దూకుడుగా వెళ్లిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలున్నా పార్టీలో మాత్రం ఆయన క్రేజ్ పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం తెచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. ఎంపీపీ ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలుస్తుందన్న సమాచారంతో అసలు ఎంపీటీసీలను ఎన్నికకే తీసుకురాకుండా మరో వ్యూహాన్ని రచించారు తోపుదుర్తి. ఇది తెలుగుదేశం పార్టీ ఊహించని పరిణామమే అని చెప్పాలి. ఎంపీపీ ఎన్నిక విషయంలో ప్రకాష్ రెడ్డి అందరి దృష్టిలో హైలైట్ కాగా, సరిగ్గా ఇది జరిగిన 2 రోజులకే ఉగాది పండుగ రోజు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగయ్య అనే వ్యక్తిపై పరిటాల సమీప బంధువులు దాడి చేశారు. ఎంపీపీ ఎన్నిక విషయంలో లింగమయ్య కుమారులు చేసిన వ్యాఖ్యల మీద స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆయన ఇంటి మీదకు వెళ్లి కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో లింగమయ్యకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలంలో హత్య జరగడం, అందున ఈ హత్యలో ఆమె సమీప బంధువులు పాల్గొనడం టీడీపీకి మైనస్ కావడమే కాకుండా ప్రకాష్ రెడ్డికి బలమైన ఆయుధం దొరికినట్లయింది. దీనిపై ఫ్యాక్షన్ రాజకీయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు దీనిపై స్పందించారు. చివరికి వైసీపీ అధినేత జగన్ కూడా దీనిపై మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. రామగిరి సంఘటనపై జగన్ స్వయంగా పాపిరెడ్డిపల్లి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రాప్తాడు పేరు మళ్లీ రాష్ట్రంలో మారుమ్రోగింది. ఇది తోపుదుర్తికి ప్లస్గా మారిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా 3-4 నెలల క్రితం ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నారో కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ తరపున బలంగా నిలబడిన నాయకుల్లో ప్రకాష్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా సొంత నియోజకవర్గంలో పట్టు కోసం పాట్లు పడుతున్న ప్రకాష్ రెడ్డికి అనుకోకుండా అవకాశాలు కలిసి రావడం ఆయన గ్రాఫ్ పెంచినట్లయింది. ఈ విషయంలో అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ ఆయన పేరు వినబడేలా మారింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీది ఎంతవరకు తప్పు ఒప్పు అన్నదానికంటే ప్రకాష్ రెడ్డికి మాత్రం అధికార పక్షం ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టే అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.